గారు నమస్తే అండి. నేను భాను. అన్న నమస్తే అన్న, నమస్తే అన్న. ఏంటి మీ పాప అలా చేసింది? అదే అన్న, పిల్లకి పెట్టిన మందులోను వశీకరణం ఉంది కదన్నా. ఆ! ఆ ఎఫెక్ట్ వల్లే ఇప్పుడు మా అమ్మని విదిలించుకుని పారిపోయి ఇచ్చింది. ఆ! విజయవాడ బస్ స్టాండ్ నుండి వాష్రూమ్కి వెళ్తానమ్మంటూ హ్మ్. వాష్రూమ్కి వెళ్ళి అటు నుండి అటు పారిపోయి వచ్చిందన్న. ఆ! అంటే ఇదంతా మీకు వాష్‌రూమ్‌కెళ్తానని చెప్పి పారిపోయి బస్సెక్కేసిందా హైదరాబాదు? అవునన్న. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఆల్రెడీ మాదాపూర్ పోలీసులకి ఫోన్ చేసామన్న. ఓకే. ఫోన్ చేస్తే వాళ్ళు ఆ పిల్ల మెంటల్గా బాగోలేదన్న సర్టిఫికేటు, ఆ! మీరు మంగళగిరిలో పెట్టిన కంప్లైంట్ రిజిస్టర్ నెంబరు, ఆ! ఆ పిల్ల ఫోటో, ఆధార్ కార్డు హ్మ్. అన్నీ పెట్టమన్నారన్న. పెట్టాను. ఓకే. సరే వాళ్ళు బిగ్ టీవీలో ఆ పిల్ల ఉందా లేదో అనే విషయం చెప్పట్లేదన్న ఇంకా మనకి. చెప్పట్లేదు. పోలీస్ ఆ, స్టేషన్‌కెళ్ళండి. నేరుగా పోలీస్ వారి సహకారం తీసుకోండి. ఖచ్చితంగా. ఆ పిల్ల మెంటల్ పరిస్థితి బాలేదని మీరు ఏదైతే చెప్తున్నారో అవన్నీ పోలీస్ వారికి చూపించండి. అప్పటికప్పుడు అమ్మా తప్పకుండా నాన్నలు కూడా మీడియా సహకారం గూడా ఉంటుంది. ఇదంతా సమాజం స్వాగతించే విషయం అయితే కాదు. మరి ఆ పిల్ల ఎందుకని అలా చేస్తుందో మరి నాకైతే అర్థం అవ్వట్లేదు. అదే అన్న. మొన్న ఇంటర్వ్యూలో గూడా నేనంత చక్కగా ఒక అన్నలాగా అన్ని మంచి మాటలు జెప్తే ఆ అమ్మాయి వింటుందిలే అని అనుకున్నాను నేను కూడా. కానీ అదే ఇంత అన్న, త్వరగా ఇప్పుడు హ్మ్. మీ మీద కూడా రివర్స్ అయ్యిందన్న, రివర్స్ చెప్పింది ఎప్పుడు? ఇప్పుడు మీడియాలో. ఏమని జెప్పింది? వీళ్ళు భాను అని అన్నయ్య సీసీటీవీ వాళ్ళని కూడా పిలిచారు, వాళ్ళకి టచ్ లో ఉన్నారు, ఆ! ఆ అన్నయ్య కూడా వచ్చి ఇంటర్వ్యూ చేశారు, హ్మ్. వీళ్ళను మా కుటుంబ వాళ్ళ సభ్యులను సీసీటీవీ అన్నయ్యలు బాగా క్లోజ్ అని చెప్పని అటు మాట్లాడిందన్న. హ్మ్. ఎలా క్లోజు? ఇప్పుడు మీరు నేను ఎలా క్లోజు? మీ దగ్గరికొచ్చి ఆ, మా- ఇంటర్వ్యూకి తీసుకున్నాను. మీకు నాకేంటి లేదన్న, సంబంధం? నువ్వు నాకు సాయం చేసి సాయం పరంగానే తెలుసు కానీ మనకి ఆ! ఆ! ఇంకా కుటుంబం పరమేంటి? పర్సనల్ క్లోజ్ గా ఏం ఏంటి? తెలుసు అన్న మనకి. ఏం తెలుసు? ఇది తప్పు గదా! ఆ పిల్ల అట్లా అబాండాలు వేయటం. అవునన్న. మీరు ఆపదలో ఉన్నారు అని జెప్పి అతని మీద ఉన్నటువంటి కేసు అదంతా బయటకు తీసి ఏదో ఆడపిల్ల ఎవరైనా అన్న సరే మీరు హ్మ్. గమనించినట్టయితే కూడా అంతకు ముందు కూడా ఆ! నా బిడ్డ లాంటిదని చెప్పని అఘోరా అంది, తన నా అమ్మ అని చెప్పి వర్షిణి అంది, హ్మ్. తను నా గురువు అని చెప్పని అంది. హ్మ్. ఇప్పుడు చూస్తే తాళి కట్టడం కూడా అంది. మేము ఫస్ట్ నుంచి తాళి కట్టాడని చెప్పి మేము చెప్తూనే వస్తాం అన్న. అవును. మీరు మేము ఎక్కడ జెప్పారు. మనం ఎక్కడ అబద్ధం ఆడలేదు, దాయలేదన్న. హ్మ్. మనం ఫస్ట్ నుంచి తాళి కట్టాడని చెప్పని చెప్పుకుంటూనే వచ్చాము. హ్మ్. ఆ, ఇప్పుడు ఆ పిల్ల అఘోర నాకు సంబంధం లేదు ఇలా అనేసరి తప్పుకుంది కదన్న అవును. అవును. ఒకసారి. హ్మ్. మరి దానివల్ల ఏమో కానీ మెంటల్ గా ఇదైపోయి. వాస్తవానికి ఆ పిల్ల యొక్క పరిస్థితి చూసి నేను ఆర్థికంగా సహాయం చేద్దాము, చేపిద్దాం అని గూడా కొంతమందితో మాట్లాడా. ఎందుకంటే మీరు ఆర్థిక పరిస్థితి బాలేదు అని నేను గూడా అనుకున్నాను. మీకు చేద్దామని గూడా అన్నాను గదా! మొన్న. అవునన్నా. కానీ ఇంతలోకే నేను ఇంటర్వ్యూ తీసుకొని 2 రోజులు అవ్వట్లేదు. పాపం ఆ పిల్ల ఉంటదిలే, పరిస్థితి బాలేదేమోలే, ఉంటదిలే తల్లిదండ్రులతోని అనుకున్నాను గానీ, ఇట్లా ప్లేట్ ఫిరాయించి సహాయం చేసిన వాళ్ళని గూడా ఇలాగా ఆ పిల్ల బయట పెట్టడం అనేది ఫస్టు మీరు చెప్తుంటే నిజంగానే మెంటల్‌గా ఆ పిల్ల పరిస్థితి బాలేదేమో అని ఒక అనుమానం వస్తుంది నాకు కూడా. నిజంగా బాలేదన్న, అందుకనే హ్మ్. డాక్టర్ గారు కూడా సర్టిఫికేట్ ఇచ్చారు మనకి. ఆ! డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారా మెంటల్‌గా పరిస్థితి బాలేదని? అంటే మనసు హాస్పిటల్‌లో మెడిసిన్స్ అయి రాసిచ్చినట్టు. ఆ! ఆ పిల్ల రాసిచ్చారంటే మరి అది ఆ పిల్ల పరోక్షంగా అదే అవునండి. గదా! అవును, కండిషన్ బాలేదని చెప్పని కండిషన్ రాశారు. బాలేదని సర్టిఫికేట్ ఇవ్వాలనేమో ఇప్పుడు మా పిల్ల పరిస్థితి బాలేదని మెడిసిన్ రాసిచ్చారంటే డాక్టర్‌కి అర్థమైతేనేగా. అవునన్నా. మరి అవన్నీ తీసుకెళ్తున్నారా ఇప్పుడు? తీసుకెళ్తున్నానన్న. మెడిసిన్స్ తీసుకెళ్ కూడా నా దగ్గర ఉన్నాయి, తీసుకెళ్తున్నాను. ఆ! తప్పకుండా పోలీస్ వారి సహాయం అయితే కోరండి. పోలీస్ వారు మీద నమ్మకం ఉంచండి. మీడియా వారు గూడా మంచివారు. అంతా సపోర్ట్ ఆల్రెడీ చేస్తారు. 100 నెంబర్ హెల్ప్ లైన్ తో అక్కడ కాంటాక్ట్ అయ్యామన్నా. ఓకే. మాదాపూర్ పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ! అయితే పిల్ల ఉంది లేదనే విషయం అయితే మనకు చెప్పట్లేదండి ఇంకా. హ్మ్. మీరేం అధైర్యపడొద్దు హర్ష తమ్ముడు. మీ పిల్ల ఒకవేళ ఎళ్ళిపోయింది అని అనుకున్నా గూడా మీ అమ్మ, నాన్నను గూడా దత్తత తీసుకొని గూడా చూస్తా నేను. అందులో ఇబ్బందేం లేదు. అయ్యో అన్న, ఎందుకంటే మీలాంటి మంచి మీడియా ప్రతినిధులు ఉన్నంత వరకు మాకు ఇంకేం భయం ఉందన్న. చెప్తున్నాను. మీరేం వర్రీ అవ్వద్దు. ఆ పిల్ల తెలుసుకొని మరి ఎందుకు అట్లా చేస్తుందో ఇది సమాజం స్వాగతించే విషయం గాదు. మీరైతే అమ్మ, నాన్నే జాగ్రత్తగా ఉండండి. కుదిరితే అక్కడ హైదరాబాద్‌లో మన వాళ్ళు గూడా ఉన్నారు పంపిస్తాను. ఏమి అధైర్యపడొద్దు. ధైర్యంగా ఉండమని చెప్పండి మీ అమ్మా, నాన్నకి కూడా. అస్సలేం ధైర్యపడొద్దు. అది ఏం భయపడొద్దు గూడా. చూద్దాం పోలీస్ వారు ఇప్పుడు చట్టాల మీద నమ్మకం ఉంచండి. చట్టాలు గూడా ఉన్నాయి ఆడపిల్లకి. సరే. సరే ఏంటో అట్లా జరుగుతుంది. అయితే అమ్మా, నాన్న అయితే జాగ్రత్త. ఇప్పుడు మీరు హైదరాబాద్ ఎళ్తున్నారు గదా! వెళ్తాం అన్న, ఒక 4 అవర్స్ లో కుదిరితే నేను కూడా రేపొస్తా. రేపు ఇప్పుడు మీరు చెప్పలేదు గాబట్టి మరి లేదంటే నేనే దగ్గరుండి తీసుకొచ్చేవాడినేమో. కుదిరితే రేపొస్తాను. మీరు నాకు అందుబాటులో ఉండండి. ఫోను సరే చేస్తే అండి. కొంచెం లిఫ్ట్ చేయండి. ఓకే. ఏ మీడియా వారైనా ఫోను చేస్తే గూడా మీ నంబర్‌కి కాల్ చేసి విషయం జెప్పండి.
ఓకే అన్న. ఇబ్బంది ఏం లేదు. మీడియా వర్క్ కూడా సపోర్ట్ చేయండి, గౌరవించండి వాళ్ళని కూడా. అమ్మ సరే నాన్న బాధపడొద్దని చెప్పు, చూద్దాం ఎట్లా జరుగుతుందో ఏంటో. ఇప్పుడు సమాజంలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు తమ్ముడు. ఏదో ఒక రూపంలో భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు. సరే అన్న. మీ ఉరుకులు పరుకులు ఇవంతా పాపం ఎందుకని ఇట్లా అవుతున్నారో, 2 రోజులు అవట్ల పిల్లలు వచ్చి ఉరుకులు పరుకులు పెట్టుకుంటా మళ్ళీ ఇట్లా రోడ్ల వెంట పడి తిరగటం ఇదంతా ఇక మరి భగవంతుడు ఎందుకు చేస్తున్నాడో ఏంటనేది అర్థం అవ్వట్లే ఇక. అదే అన్న. అది సరే, ధైర్యంగా ఉండండి. నేను టచ్లో ఉంటా. నాతో కూడా ఏదైనా ఉన్నా కూడా కాంటాక్ట్లో ఉండండి, ఇబ్బంది ఏం లేదు. సరే అన్న. డబ్బులు ఏదైనా అవసరమైనా కూడా ఒక మాట అడగండి, నేను ఎట్లా అట్లా వేయిస్తాను ఏదన్నా ఛార్జెస్ అవసరం ఉంటే. సరే అన్న.